ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఇంటింటి సర్వే ఈ పత్రాలు తప్పనిసరి ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జనగణన 2027 కార్యక్రమం భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా తమ వివరాలనేది స్వయంగా నమోదు చేయడానికి ఇక చేసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే తెలియజేస్తున్నారనమాట. ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారనమాట. ఇక జిల్లాలో చేపడుతున్న జనగణన భాగంగా స్వీయ గణన అంటే సెల్ఫ్ ఇక ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో స్వీయ గణన ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా అన్ని వివరాలను తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. స్వీయ గణనలో భాగంగా ప్రతి కుటుంబానికి తమ గృహానికి సంబంధించిన వివరాలు స్వయంగా ఆన్లైన్‌లో మనమే ఫోన్‌లోనే నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు సూచించడం జరిగిందనమాట. సో, ఇది అత్యంత సులభమైనది మరియు పారదర్శకత, సెక్యూర్డ్‌గా ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది సెల్ఫ్‌గా చేసుకోవాలనుకున్న వారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వీయ గణన ఏదైతే ఉందో ఈ జనగణనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేశారంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అంటే 15 రోజుల్లో కొనసాగుతుందంటున్నారు ఈ ప్రక్రియ అంతా కూడా. జనగణన అంటే ఇప్పుడు జనాభా గణనలో గృహముల యొక్క నివాస యోగ్య స్థితి ఏ రకంగా ఉంటుంది, వసతులు ఏమేమి ఉన్నాయి, మొత్తము వారి యొక్క షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, కుటుంబ యజమాని పేరు, త్రాగునీరు ఉంటుందా లేదా, గృహ వినియోగం ఇంధనం ఏంటి. సో, ఇలాంటి మొత్తం ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారట? 34 ప్రశ్నలైతే అడుగుతారనమాట. వాటి వివరాలన్నీ కూడా మనం చెప్పాలనమాట. అభివృద్ధికి సంబంధించి దోహదపడుతుంది కాబట్టి ఇది వెబ్ పోర్టల్ అడ్రస్‌లో sc.sensex ఏదైతే ఉందో ఇక్కడ gov.in వెబ్‌సైట్‌లో అయితే పొందుపరుస్తారనమాట. ఇక ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి గృహాన్ని జియో ట్యాగ్ చేసి వివరాలు కూడా నమోదు చేసుకోవాలని చెప్పేసి స్వయంగా. సో, ఇక ముఖ్యంగా నమోదు పూర్తయిన తర్వాత హెచ్‌తో ప్రారంభమయ్యేటువంటి 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేటర్ ఐడీ అనేది మనకు వస్తుందని చెప్తున్నారు. ఇక ప్రజలు తమ కుటుంబ వివరాలు సుమారు 15 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఒక పోకుండా ఇక మొత్తానికైతే 15 నిమిషాల్లో అయితే టైం పడుతుందంటున్నారు. కొత్త కాబట్టి కాస్త లేట్ అవుతుంది. అయినప్పటికీ స్వీయ గణన నమోదు అనంతరం వచ్చిన ఐడీని భద్రపరచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంటు. సో, ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే, సో, మీకు ఇప్పటికే వచ్చే ఎన్యూమరేటర్‌కు ఈ ఐడీ అనేది డీటెయిల్స్ ఇవ్వాలనమాట. అప్పుడు వారు అందులో ఎంట్రీ చేస్తారు కాబట్టి గృహాల జాబితా లెక్కింపు సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ కుటుంబ వివరాలు ధృవీకరిస్తారని చెప్పేసి. సో, ఇక ఆధునిక సాంకేతికత డిజిటల్ అంటే ఇప్పుడు గతంలో పేపర్‌తోని ఇలా డిజిటల్ గణన అయితే చేసేవారు. అంటే జనాభా గణన చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఆహ్, డిజిటల్‌గా చేయబోతున్నారనమాట. ఇవన్నీ కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అనుబంధ కార్యాలయాలు, సంస్థలకు సంబంధించి అధికారులు, ఉద్యోగులు స్వీయ గణనలో పాల్గొనే పౌరులు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచిస్తున్నారనమాట. సో, ఇక అందరూ కూడా ఇక జిల్లాలో వివిధ శాఖల వారీగా అధికారులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, క్రీడాకారులు, కళాకారులు, జనాభా గణన విధులు నిర్వహిస్తున్న అధికారులు, బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు, అంగన్వాడీ, అదేవిధంగా ఏఎన్ఎంలు కావచ్చు, ఆశా వర్కర్లు, ప్రజలు స్వీయ గణనలో పాల్గొనేలా కృషి చేసేందుకు బాధ్యతంగా అధికారులు నియమించాలని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రజల నుంచి సేకరించిన సమాచారం గోప్యంగా భద్రపరుస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే తెలియజేస్తున్నారనమాట. సో, ఇక జనాభా గణన తొలి దశ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మే 11 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా జూన్ 10 నుంచి అంటే కొనసాగుతుందని చెప్తున్నారనమాట. సో, మొదటి దశలో వచ్చేసి జియో ట్యాగింగ్ ఏదైతే ఉందో లెక్కింపు గృహాలకు సంబంధించి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక స్టార్ట్ అయిందన్నమాట. సో, ఎన్యూమరేటర్‌లో ఇండ్ల జాబితాను గణన చేపడతారు పేర్కొన్నారు. హౌసింగ్ లిస్ట్ ఆపరేషన్ ఇక భాగంలో బ్లాక్‌ల వారీగా ఇళ్ల నెంబర్‌లు కేటాయిస్తామన్నారు. రెండో దశలో వచ్చేసి అంటే ముఖ్యంగా 27 ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు వ్యక్తిగత వివరాల సేకరణ అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇక ఈ డీటెయిల్స్ ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా 2 దశల్లో అయితే ఉండబోతుందని చెప్తున్నారు. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల వారీగా కూడా ప్రస్తుత నివాసం ఉంటున్న ప్రాంతంలో జనగణన పాల్గొనాలని సూచించారు. పౌరుల వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. సో, ఎక్కడున్నవారు హాస్టల్‌లో ఉన్నవారు, ఇక దూర ప్రాంతాల్లో ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడనే కూడా ఎంట్రీ అయితే చేసుకోవచ్చనమాట. ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ నెంబర్లు, ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. స్వీయ గణన సందర్భంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తినా, సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్‌కి అనేది కాల్ చేయొచ్చనమాట.
సో, ఇక డీటెయిల్స్ అనేది కనుక్కోవడానికి కూడా 1855 కాల్ చేసి మనం తెలుసుకోవచ్చనమాట. సో, మొత్తానికైతే ఇవన్నీ కూడా మండల స్థాయి చార్జ్ ఆఫీసర్లు, తహసీల్దార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వివరిస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో ఇక ఒక జిల్లాకు సంబంధించి ఈ రకంగా అయితే ఇందులో ఎంతమంది పాల్గొంటున్నారు ఏందని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో మొత్తం 1234 మంది ఒక జిల్లాకి ఇలా కేటాయించడం జరిగింది. ఇందులో 215 మంది సూపర్వైజర్లు పాల్గొంటారని చెప్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో కూడా 666 బ్లాకులు విభజించామని, ఇందులో వచ్చేసి 733 మంది ఎన్యూమరేటర్లు, 122 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తారన్నమాట. వీరందరూ కూడా జనగణన పైన శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అయితే తెలిపారనమాట. జిల్లా ప్రజలంతా స్వీకరణతో పాటు జనాభా గణనలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్తున్నారనమాట. సో, మొత్తానికైతే ఇవన్నీ కూడా మొత్తానికి ఏదైతే జనగణన జనాభా లెక్కింపు అనేది స్టార్ట్ అయిందనమాట. మొత్తం మీదైతే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.